ఆయన పోలీస్ అధికారి కానీ ఆ లక్షణాలు ఎక్కడ కనిపించావు. నన్ను ఎవరు ఏమి చేయలేరనే నైజాంతో ముందుకు సాగుతున్న డోర్నకల్ సీఐ కాలం అడ్డం తిరిగి ఏసీపీ అధికారులకు అడ్డంగా పట్టుబడ్డారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం పక్కకు పెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. అదే ఆయనకు శాపంగా మారి ఏసీబీ అధికారులకు పట్టుబడేలా చేసింది. నిత్యం కింద స్థాయి అధికారులను వేధిస్తూ తనదైన శైలిలో పోలీస్ స్టేషన్లో మొత్తం నా సొంతమే అని రీతిలో వ్యవహరించడం అక్కడ విధులు నిర్వహించే అధికారులు సహించలేకపోయారు. అక్రమార్కులను అంటదండలు అందిస్తూనే అనుకున్న డబ్బు ఇవ్వకపోతే వారిని వేధించి వెంటాడి వారి వద్ద నుంచి డబ్బులు భారీగా లాగడమే పనిగా పెట్టుకున్నాడు. కురివి మండలానికి చెందిన ఓ అక్రమ బెల్లం వ్యాపారికి సీఐకి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నాయనేది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అక్రమ వ్యాపారికి పూర్తి స్థాయిలో అంటదండలు అందిస్తూ నల్ల బెల్లం వ్యాపారం ద్వారా వచ్చే నగదు నీకింత నాకింత అనే చందంగా వ్యవహారాన్ని చెక్కబెడుతూ వస్తున్నాడు. ఆ సీఐ స్టైలే వేరు. పోలీస్ శాఖ అంటే కనీస గౌరవం కూడా లేదు. సాదాసీదా కింద స్థాయి ఉద్యోగిలాగా అందిన కాడికి అక్రమార్కుల కానించి వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అక్రమార్కులకు సపోర్ట్ చేసేందుకు ఓ కానిస్టేబుల్ను సైతం అక్రమ వ్యాపారికి జత చేస్తూ అక్రమార్కుడు చేసే నల్ల బెల్లం వ్యాపారానికి ఎస్కార్ట్గా వ్యవహరించాలని సీఐ ఆదేశించినట్లుగా కూడా చర్చ సాగుతోంది. ఆ కానిస్టేబుల్ కేవలం అక్రమార్కులకు ఎస్కార్ట్ ఇవ్వడం, వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి సీఐకి అప్పగించడమే విధులుగా నిర్వహిస్తూ వస్తున్నట్లుగా కూడా డోర్నకల్లో చర్చ సాగుతుంది. ఆ కానిస్టేబుల్ ఇప్పటి వరకు పోలీస్ కాకి డ్రెస్సు వేసుకున్న దాఖలాలు లేవు అనే చర్చ కూడా ఉంది. సివిల్ డ్రెస్సులు వెళ్లడం, ఎస్కార్ట్ నిర్వహించడం, నల్ల బెల్లం డంపింగ్ అయిన తర్వాత అనుకున్న ప్రకారం అక్రమ నల్ల బెల్లం వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేసి ఆ అధికారికి ఇవ్వడమే పనిగా పెట్టుకున్నట్లుగా కూడా గుసగుసలు వినపడుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడిలో ఓ అక్రమ నల్ల బెల్లం వ్యాపారి నుంచి 30,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆ సీఐ తీరే వేరుగా ఉంటుందని డోర్నకల్ వాసులు చర్చించుకుంటున్నారు. ఎవరైతే నాకేంటి, నాకు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే నరకం చూపిస్తానంటూ చాలా మంది అక్రమ వ్యాపారులను, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నాడని డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. ఇలాంటి అక్రమాలకు అంటదండలు అందించే డోర్నకల్ సీఐ రాజేష్ ను ఏసీబీ అధికారులకు పట్టించేందుకు ఓ నల్ల బెల్లం వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు దాదాపు 30 మంది 3 రోజులుగా సీఐ రాజేష్ నడవడికపై దృష్టి సారించారు. ఫిర్యాదుదారు బూక్యా సురేష్ విజ్ఞప్తితో ఏసీబీ అధికారులు సీఐ రాజేష్, సురేష్ నుంచి డబ్బులు తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత 15 రోజులుగా ఏసీబీ అధికారులు మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట పోలీసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విశ్వసనీయ సమాచారం అక్రమాలకు పాల్పడుతున్న పోలీసుల ఆగడాలను అరికట్టేందుకే ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అక్రమాలకు పాల్పడే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ దేవిక. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారులు అయితే లంచగొండి అవతారం ఎత్తుతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఈ యొక్క అధికారులు ఆ యొక్క లంచగొండి అవతారం ఎత్తి ప్రజలను అయితే పీడిస్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పోలీస్ శాఖలో విపరీతమైన లంచగొండి అవతారం అయితే చాలా మంది కొంతమంది అధికారులు అయితే లంచగొండితనంతోనే ఉద్యోగం నిర్వహిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఏదైనా సమస్య ఉంటే పోలీస్ శాఖ దగ్గరికి వచ్చి, లేకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుదారుని దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే అధికారులు అయితే పెద్ద ఎత్తున పోలీస్ శాఖలో ఉన్నారు. దీన్ని మానిటరింగ్ చేసేందుకైతే పోలీస్ శాఖలో ఏసీబీ అధికారులు అయితే ఎవరైతే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా అనుమానం వస్తే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అయితే పోలీస్ స్టేషన్ల మీద నిఘా పెట్టడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డోర్నకల్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి డోర్నకల్ పోలీస్ స్టేషన్ సిఐ రాజేష్ అయితే 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులకు, అదే విధంగా గన్మెన్ రవితో పాటు ఇద్దరైతే పట్టుబడ్డారు. దీనికి సంబంధించి సురేష్ అనే వ్యక్తి యొక్క 30,000 లంచం ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు అయితే వారిని అయితే విచారణ
చేస్తే అనేక అక్రమాలు, అనేక డబ్బులైతే తీసుకున్నట్లయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డోర్నకల్ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం, అక్కడ నల్ల బెల్లం వ్యాపారం అంటే గుడంబాకు సంబంధించి ఆ బెల్లం వ్యాపారం అయితే అధికంగా సాగుతుంది. దీనికి ఒక బెల్లం వ్యాపారి దగ్గర నుంచి అంటే సుమారు వీరికి ఎప్పుడైతే సిఐగా అక్కడ ఆ డోర్నకల్లో విధులు నిర్వహిస్తున్నాడో అప్పటి నుండి ఆ నల్ల బెల్లం వ్యాపారితో అయితే లావాదేవీలు అయితే కొనసాగాయి. ఖచ్చితంగా ఈ సురేష్ అనే వ్యక్తి మరి అంటే వీరికి ఎక్కడ చెడిందో కానీ ఖచ్చితంగా ఈ యొక్క సురేష్ 30,000 లంచం ఇస్తుండగా పట్టుబడ్డారు. ఖచ్చితంగా అంటే ఏసీబీ అధికారులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఆ పోలీస్ స్టేషన్ల మీద అయితే నిఘా పెట్టారు. రాజేష్ మీద అనేక ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. ఆ ఆరోపణలను బట్టి ఖచ్చితంగా నిఘా పెట్టారు. అదే విధంగా ఆ రవి అనే కానిస్టేబుల్ కూడా అంటే ఇప్పటి వరకు ఆ పోలీస్ శాఖ డోర్నకల్లో విధులు నిర్వహించే క్రమంలో ఖచ్చితంగా అతను ఎప్పుడు కూడా డ్రెస్ వేయని పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా సివిల్ డ్రెస్ లోనే సెటిల్మెంట్ చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ కి ఎవరి వచ్చినా ఖచ్చితంగా వారి మీద నుంచి అయితే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి అవినీతి అధికారులను అయితే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా అవసరం ఉంటే వారిని విధుల నుంచి బహిష్కరించాలి. ఖచ్చితంగా వారిని సర్వీస్ రిమూవ్ చేయాలని అయితే ప్రజా సంఘాలు ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్.